గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిపోయాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ని జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు మాత్రమే. ఈ సినిమాని చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు మూవీ టీంని ప్రశంసలతో ముంచెత్తినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి, కానీ వాటిల్లో సోషల్ ఎలిమెంట్స్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ సరిగ్గా హైలైట్ అవ్వవు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి నేటి తరం ఆడియన్స్కి తగ్గట్టు సినిమాలు తీయడంలో విఫలమయ్యారు మన డైరెక్టర్స్. అయితే గేమ్ చేంజర్ చిత్రం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ సన్నివేశం, సాంగ్స్ చిత్రీకరణ, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు ఆడియన్స్కి గూస్ బంప్స్ రప్పించేలా ఉంటుందంట. ఒకప్పుడు శంకర్ సినిమాలు ఎలా ఉండేవో అలా ఈ చిత్రం టైటిల్ కార్డు దగ్గర నుండే ఉంటుందంట. రామ్ నందన్గా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడని, ఆయన కెరీర్లో ది బెస్ట్ రోల్స్లో ఒకటిగా ఈ పాత్ర నిలుస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో వచ్చిందని టాక్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ అద్భుతంగా పేలిందట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ చూపించిన ఎమోషన్స్కి కంటతడి పెట్టని వాడంటూ ఎవరూ ఉండరని అంటున్నారు. అంత అద్భుతంగా చేశాడట. ఫ్లాష్ బ్యాక్ తర్వాత విలన్ ఎస్జే సూర్యతో వచ్చే రామ్ చరణ్ కాంబినేషన్ సన్నివేశాలు, అదేవిధంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అన్నీ వేరే లెవెల్లో వచ్చాయని, రామ్ చరణ్ శంకర్ పోటీ పడి మరి తమ బెస్ట్ ఇచ్చారని సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాను చూసిన తర్వాత వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఈ ప్రోడక్ట్ వచ్చిందో. ఇందులో రామ్ చరణ్ ఒక కాలేజ్ స్టూడెంట్గా, పోలీస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఎలక్షన్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఏకంగా సీఎంగా ఎదిగేందుకు మధ్యలో జరిగిన ప్రయాణం మొత్తాన్ని డైరెక్టర్ శంకర్ తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా చూపించారని తెలుస్తుంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ గురించి, దర్శకుడు శంకర్ టేకింగ్ గురించి, సినిమా పాటలకు పెట్టిన 75 కోట్ల ఖర్చు గురించి, తమన్ సంగీతం గురించి, కియారా అద్వానీ అందం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఎవరు ఆమె గురించి పెద్దగా చెప్పడం లేదు. ఆమెని అంజలి. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో అంజలి పాత్ర వస్తుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. లుక్ చూసినా అదే అర్థమవుతుంది. ఈ క్రమంలో సినిమా కీలకమైన మలుపు తిప్పే సన్నివేశాలు అంజలి పాత్ర అందరికీ షాక్కి గురి చేస్తుందని అంటున్నారు. సినిమా ఒక మూడ్లో సాగిపోతుంటే ఆమె వచ్చి మొత్తం పరిస్థితినే మార్చేస్తుందని కూడా చెప్తున్నారు. సినిమా ఇప్పటి వరకు వచ్చిన సోలో పాట, 3 డ్యూయెట్లు అదిరిపోయే రెస్పాన్స్ను అందుకున్నాయి. ఇవి కాకుండా మరో మాస్ సాంగ్ ఒకటి ఉందని, అది ఇంకా అదిరిపోతుందని టీం చెప్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.